గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్కు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. జనరల్ గా దోమలు ఏ సీజన్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి? అన్ని ఏరియాల్లోనూ ఒకే సీజన్ లో ఉండే అవకాశం ఉందా, లేకపోతే డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? ఇది సాధారణంగా దోమలు అనేవి బాహ్య వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఉండవు, చల్లబడినప్పుడు వర్షాకాలంతో మొదలై శీతాకాలం అంతా కూడా కొనసాగుతాయి. సంవత్సరంలో రెండవ హాఫ్ జూలైలో మొదలుపెట్టి డిసెంబర్ దాకా ఈ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎండాకాలంలో ఆ వేడికి తట్టుకోలేక దోమల యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. రాష్ట్రమే కాకుండా దేశమంతా కూడా ఈ జూలై నుంచి నవంబర్ మాసం వరకు ఈ దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఓకే అండి, అసలు ఈ దోమలు కుట్టడం వల్ల ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారు? దోమలు కుట్టడం వల్ల మలేరియా, ఫైలేరియా, మెదడు వాపు, చికెన్ గున్యా, డెంగ్యూ ఇవి ప్రధానంగా వచ్చే వ్యాధులు. ఓకే అండి, ఇప్పుడు డెంగ్యూ అని అంటున్నారు కదా, ఇప్పుడు చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. అసలు డెంగ్యూ వ్యాధి వచ్చినట్లయితే దాని లక్షణాలు ఎలా ఉంటాయండి? వీటన్నిటిలో కంటే కూడా ఈ డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకానికి, భయాందోళనకు గురి చేస్తూ ఉంది. గతంలో ఇన్ని కేసులు భారతదేశంలో నమోదు కాలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ మధ్య కాలంలో ఈ డెంగ్యూ వ్యాధి అనేది ప్రాధాన్యత సంతరించుకుని ఎక్కువ మందికి ఆందోళన కలిగించే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు శరీరం మీద, జ్వరంతో పాటు శరీరం మీద దద్దుర్లు రావటం, ఒళ్ళు నొప్పులు, వికారము, వాంతులు అవ్వటం, కనుగుడ్డు వెనక భాగాన నొప్పి, తలపోటు, ఇవన్నీ కూడా లక్షణాలు, ప్రాథమిక లక్షణాలుగా ఇవన్నీ ఉంటాయి. వ్యాధి ముదిరిన తర్వాత మరి సకాలంలో చికిత్స చేయకపోతే దాని లక్షణాలు వేరే రకంగా ఉంటాయి. ఓకే అండి, ఇది డెంగ్యూ ఫీవర్ అని ఎలా నిర్ధారించవచ్చండి ఒక ఫీవర్ వచ్చినప్పుడు? డెంగ్యూ అని ప్రాథమికంగా ఒక రఫ్గా అది అవునా కాదా అని తెలుసుకోవడానికి రక్త పరీక్ష జరిపితే మామూలుగా రక్తంలో అందరికీ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలని 3 రకాల కణాలు రక్తంలో ఉంటాయి. ప్లేట్లెట్ కణాలు సాధారణ సంఖ్య 2,50,000 నుంచి 4 లక్షల వరకు ఉండాలి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఈ సంఖ్య 2,50,000 నుంచి 5,000కి 10,000 మధ్యకి పడిపోయే అవకాశం ఉంది. ప్లేట్లెట్ సంఖ్య తగ్గగానే ఇది డెంగ్యూ కావచ్చు అని చెప్పి డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక పరీక్ష నిర్వహించి అది డెంగ్యూ వ్యాధి అవునా కాదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, డెంగ్యూ ఫీవర్ కి చికిత్స విధానం ఎలా ఉంటుందండి? డెంగ్యూ వ్యాధిలో మెయిన్గా వ్యాధి నిర్ధారణ పరీక్ష, ప్రత్యేక పరీక్ష, డెంగ్యూ యాంటీబాడీ పరీక్ష జరిపిన తర్వాత ప్లేట్లెట్ కణాలు ఏదైతే తగ్గిపోయినాయో ప్లేట్లెట్ కణాలు అనేవి రక్తము గడ్డగట్టడానికి వినియోగించే కణజాలం. ప్లేట్లెట్ కణజాలం 2,50,000 నుంచి 5,000, 10,000 తగ్గిపోయినప్పుడు శరీరంలో ఏది గాయం కాకుండానే, దెబ్బ తగలకుండానే ముక్కు నుంచి రక్తస్రావం జరగటం, దంతాల నుంచి రక్తం కారటం, అలాగే మలమూత్రాల ద్వారా రక్తస్రావం జరగటం, దగ్గిన వాంతులో కూడా రక్తం పడటం, ఇది బహిర్గతంగా మనకు కనపడేది. అలాగే మహిళల్లో అయితే గర్భసంచి నుంచి కూడా రక్తస్రావం, పీరియడ్స్ కానప్పుడు కూడా మరి గర్భసంచి నుంచి రక్తస్రావం జరగటం, ఇవి బయట కనపడే ప్రాంతాలు. బయట కనపడకుండా మెదడులో కూడా రక్తస్రావం జరిగి మెదడులో గడ్డగట్టే అవకాశం ఉంది. ఈ రకంగా ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవటం వల్ల శరీరంలో రక్తస్రావం జరిగి ఈ రక్తస్రావం వల్ల మొత్తం శరీరంలో ఉండే రక్తం అంతా బయటికి పోవటం,
మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల పక్షవాతం రావటం, లేకపోతే అపస్మారక స్థితికి వెళ్ళటం, కిడ్నీలు కూడా మూత్రపిండాలు కూడా పని చేయకపోవటం, బీపీ తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే అండి. ఇన్ కేస్ ఎవరికైనా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సరైన టైంలో దాన్ని గుర్తించకుండా ఉన్నట్లయితే, సరైన టైంలో దానికి చికిత్స అందలేదనుకోండి, మీరు చెప్పారు అప్పుడు వేరే లక్షణాలు ఉంటాయని, ఎలా ఉంటాయండి? చాలా డేంజరస్ అది. ఇప్పుడు ఈ ప్లేట్లెట్ కణాలు ఏదైతే తగ్గిపోయినో దానికి పరిష్కార మార్గం, మనం బంధువులది కానీ స్నేహితులది కానీ ప్లేట్లెట్ కణాలు ఎక్కించాలి. ఈ ప్లేట్లెట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ర్యాండమ్ ప్లేట్లెట్లు అంటారు, అంటే 3-4 కలిపి ఇచ్చే ప్రక్రియను ర్యాండమ్ ప్లేట్లెట్లు అంటారు. ఇంకోటి ఒక వ్యక్తి నుంచి తీసేదాన్ని సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు అంటారు. సింగిల్ డోనార్ ఒక వ్యక్తి నుంచి ఆయన రక్తంలో ఉండే కేవలం ప్లేట్లెట్లు మాత్రమే సేకరించి మిగతా అంతా రక్తం మళ్ళీ తిరిగి ప్రవేశపెడతారు ఆ రక్తదాతకి. ఆ సింగిల్ డోనార్ ప్లేట్లెట్ ఇవ్వటం ద్వారా ప్లేట్లెట్లు సమకూర్చి తద్వారా ఈ రక్తస్రావాన్ని అరికట్టచ్చు. ఈ ప్లేట్లెట్ కణాలు ఇవ్వకపోతే, లేదా సదుపాయాలు అన్ని చోట్ల రాష్ట్రంలో, గ్రామీణ ప్రాంతంలో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ ప్లేట్లెట్లు ఎక్కించే సదుపాయం లేదు. ఇది కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం ఉంది. అటువంటి ప్రాంతాల్లో మరి వాంతి ద్వారా రక్తం పోవటం, మలద్వారం ద్వారా రక్తం పోవటం, ముక్కమటే దంతాలమ్మటే రక్తం పోవటం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరగటం, మెదడు లోపల రక్తస్రావం జరిగి గడ్డగట్టేయటం, కిడ్నీస్ ఫెయిల్ అవటం, బీపీ డౌన్ అయిపోవటం, ఇవన్నీ జరిగి క్రమేణా రోగి అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాన్ని కోల్పోయే అవకాశం కూడా ఈ డెంగ్యూ వ్యాధిలో ఉంది. ఓకే అండి. ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్ చిన్నపిల్లల్లో వచ్చినట్లు అనుకున్నాం అనుకోండి, ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉందండి? పెద్దవాళ్ళు అంటే కొంచెం బేర్ చేస్తారా పెయిన్ కానీ దేనైనా సరే, చిన్నపిల్లలు బేర్ చేయలేరు కదా. చిన్నపిల్లల్లో ఈ డెంగ్యూ వ్యాధి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే తట్టుకునే గుణం ఉంటుంది, దాన్ని కొంత పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది పెద్దవాళ్ళు. చిన్నపిల్లలకి ఇది వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్లేట్లెట్ తగ్గిపోగానే తొందరగా వీళ్ళు సీరియస్ అయిపోవటం, అపస్మారక స్థితికి వెళ్ళే అవకాశం పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. కనుక పిల్లల్లో ప్రత్యేకించి కాలయాపన జరపకుండా ఈ సదుపాయాలు ఎక్కడైతే ప్లేట్లెట్ ఎక్కించే సదుపాయాలు ఉండో అటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే అండి. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి ప్లేట్లెట్స్ పడిపోవడానికి కానీ, లేకపోతే ఈ దోమల ఫీవర్కి రావడానికి కానీ? అంటే ఈ ప్లేట్లెట్ కణాలు అనేది కేవలం డెంగ్యూ వ్యాధిలోనే కాకుండా మిగతా జబ్బుల వల్ల కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ప్లేట్లెట్ కణాలు మలేరియా వచ్చినా తగ్గచ్చు, లివర్ వ్యాధి వచ్చినా తగ్గచ్చు, లేదా ఈ ప్లేట్లెట్ కణాలు అనేది ఎముకలో ఉండే మూలుగు నుంచి తయారవుతాయి. ఆ ఎముకలో ఉండే మూలుగా సరిగా పనిచేయనప్పుడు కూడా ప్లేట్లెట్ కణాలు తక్కువ ఉంటాయి. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈ క్రిమి సంహారక మందులు వాడటం వల్ల, లేదా కొన్ని మందులు ఈ రోగులు వాడే మందుల వల్ల ఈ ప్లేట్లెట్ల కణజాల ఉత్పత్తి తగ్గిపోవడం, అనేక కారణాల వల్ల ప్లేట్లెట్ తగ్గుతున్నాయి కనుక దాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని హాస్పిటల్స్, కొంతమంది వైద్యులు ప్లేట్లెట్ తగ్గగానే జ్వరం వస్తే జ్వరము ప్లేట్లెట్ తగ్గినాయి కనుక డెంగ్యూ అని చెప్పి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కాకుండానే డెంగ్యూ అని ఒక భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది. ఈ మధ్యనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఈ రకంగా ప్లేట్లెట్ తగ్గినంత మాత్రాన డెంగ్యూ పరీక్ష, ఆ ప్రత్యేకమైన స్పెషల్ డెంగ్యూ పరీక్ష చేయకుండా రోగులను ఇదేం చెప్పి భయపెట్టద్దు, డెంగ్యూ అని భయపెట్టబాకండి, ఆ పరీక్ష చేయండి, ఏదైనా ఇటువంటి చేస్తే నేను కార్పొరేట్ హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా హెచ్చరికలు మీడియాలో జారీ చేయడం జరిగింది. కనుక ప్లేట్లెట్లు తగ్గితే అది డెంగ్యూ వ్యాధి కావచ్చు అనే అనుమానం వస్తుంది తప్పనించి ప్లేట్లెట్ తగ్గినంత మాత్రాన డెంగ్యూ అని ముద్ర వేసి భయభ్రాంతులకు ఎవరు కూడా గురి కాకూడదు. ఓకే అండి. నెక్స్ట్ చికెన్ గున్యా ఫీవర్ రావడానికి కూడా దోమలే రీజన్ అంటారా? చికెన్ గున్యా కూడా దోమలే. ఈ చికెన్ గున్యా కూడా ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తుంది. చికెన్ గున్యా ప్రధాన లక్షణం ఏంటంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం వచ్చినట్టు, ముఖ్యంగా మోకాళ్ళు.
చికెన్ గున్యా వచ్చిన తర్వాత జ్వరం తగ్గిపోతుంది. ఇక కీళ్ళ నొప్పులు కొంతమందికి అయితే 6 నెలలు సంవత్సరం పాటు కూడా వస్తాయి. ఇక కీళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే కొరుక్కుపోయే నొప్పి, తీవ్రమైన నొప్పి, జాయింట్స్ అన్నీ కూడా కీళ్ళన్నీ కూడా స్టిఫ్ అయిపోయి మనిషి కదలలేని పరిస్థితి, మంచం మీదే మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ కీళ్ళ నొప్పులు కొంతమంది 2 సంవత్సరాలు కూడా బాధ పెడతాయి. చికెన్ గున్యా మనిషిని ప్రాణం తీయదు, కానీ మనిషి పనికి రాకుండా చేసి ఆఫీస్కి వెళ్ళనివ్వదు, పని చేసుకోవడానికి ఉపయోగం లేకుండా మనిషి మంచం మీద పడుకోబెట్టేసే పరిస్థితి తీసుకొస్తుంది. చికెన్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయండి? చికెన్ గున్యా ముందు జ్వరంతో మొదలవుతుంది, ఒళ్ళు నొప్పులతో మొదలవుతుంది. ఒళ్ళు నొప్పులు జ్వరంలా పోయి నిదానంగా ఇక్కెల మీద ప్రభావం వెళ్తుంది. మోకాళ్ళు, చీలమండళ్ళు, మోచేతులు, మణికట్లు, వెన్నుపూస, అసలు ఎక్కడెక్కడ ఏం కీళ్ళు ఉన్నాయో అన్ని కీళ్ళు కూడా ఒకేసారి పట్టేసి మరి ముందుకు నడవాలన్నా నడక కూడా ఇబ్బంది అయ్యి మంచం ఎక్కి ఇక కంపల్సరీ రెస్ట్ తీసుకునే పరిస్థితికి దారితీస్తుంది ఈ చికెన్ గున్యా వ్యాధి. ఓకే, ఇది చికెన్ గున్యా ఫీవర్ అని ఎలా నిర్ధారణ చేయొచ్చండి? చికెన్ గున్యా కూడా రక్త పరీక్ష చేయటం ద్వారా కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు చేయటం ద్వారా అది చికెన్ గున్యానా కాదా అని నిర్ధారణ చేయవచ్చు. చికెన్ గున్యాలో ప్లేట్లెట్ కణాలు మామూలుగా ఉంటాయి. ప్లేట్లెట్ కణాల్లో ఆ సంఖ్య తగ్గటం అనేది చికెన్ గున్యాలో జరగదు. ఓకే, విజయవాడ నుండి బెనర్జీ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. నమస్తే అండి బెనర్జీ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. బెనర్జీ గారు చెప్పండి. నమస్తే సార్. ప్లేట్లెట్స్ తగ్గుతాయి అన్నారు కదా? అవునండి. ఇది ఆహారం ద్వారా మరి కంట్రోల్ మనం పెంచుకోవచ్చండి? ప్లేట్లెట్ కణాలు ఆహారం ద్వారా కానీ మందుల ద్వారా కానీ కణజాలాన్ని మనం పెంచలేం. అది మన స్నేహితులది కానీ బంధువులది కానీ ప్లేట్లెట్ కణాలు 25,000కి 10,000కి 15,000కి పడిపోయినప్పుడు కొంత కణజాలాన్ని మనం ఎక్కిస్తే తర్వాత వ్యాధి తీవ్రత తగ్గగానే ఆటోమేటిక్గా మళ్ళీ మన శరీరంలో రోగి శరీరంలో ఉండే ఎముకలో ఉండే మూలిగే ఉత్పత్తి చేస్తుంది. అంటే కొంత మనం 1,00,000 ప్లేట్లెట్ వరకు మనం పెంచగలిగితే సాధారణంగా 1,00,000 పైన ఉంటే రక్తస్రావం జరిగే అవకాశం తక్కువ. మెయిన్గా 5,000, 10,000, 15,000 పడినప్పుడు చాలా తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. కనుక ఈ ప్లేట్లెట్ కణజాలం 60,000, 70,000, 1,00,000 వరకు పెంచడానికి మనం బయట రక్తదాతల నుంచి సింగిల్ డోనర్ ప్లేట్లెట్ ఎక్కించడం ద్వారా మనం సహాయపడాలి. ఆహార నియమాల ద్వారా కానీ మందుల వల్ల కానీ ప్లేట్లెట్ కణాలు పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఓకే అండి, చికెన్ గున్యా వచ్చినట్లయితే చికిత్స విధానం ఎలా ఉంటుందండి? చికెన్ గున్యా వచ్చినప్పుడు కీళ్ళ నొప్పులే గనక ఈ కీళ్ళ నొప్పులు తగ్గడానికి పైకి పూత మందు, అలాగే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఈ కీళ్ళ నొప్పులు తగ్గడానికి వేడి నీళ్ళతో కాపడం పెట్టడం, తర్వాత తీవ్రంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్లు, ఈ పెయిన్ కిల్లర్స్ నొప్పులు తగ్గడానికి కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఇంజెక్షన్లు, అలాగే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడాలి. కానీ చికెన్ గున్యాకి పెయిన్ కిల్లర్ ఈ నొప్పులు తగ్గడానికి వాడే ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ల వల్ల మూత్రపిండాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క చికెన్ గున్యాను కీళ్ళ నొప్పులు తగ్గించుకుందామంటే కిడ్నీలన్నీ పాడైపోయే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అమృతాంజనమో జండు బామో లేదా ఇంకోటో లేదా వేడి నీళ్ళ కాపడమో పెట్టుకుని ఆ రకంగా లేకపోతే క్రీములు కొన్ని అందుబాటులో ఉన్నాయి అవి రాసుకొని తగ్గించుకోవాలి. కానీ విచక్షణారహితంగా నొప్పులు తగ్గడానికి వాడే ఇంజెక్షన్లు ట్యాబ్లెట్ల వల్ల కిడ్నీలు పూర్తిగా నాశనమయ్యి కిడ్నీలు మూత్రపిండాలు ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా దారితీసే అవకాశం ఉంది. నెక్స్ట్ రాజమండ్రి నుండి శ్రీబాబు గారండి. నమస్తే అండి శ్రీబాబు గారు. నమస్తే మేడం గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీబాబు గారు చెప్పండి. ఓకే డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. మా అమ్మగారికి చికెన్ గున్యా వచ్చిన తర్వాత బాగా నీరసం అయిపోయారు. ఇప్పుడు 3 years అయింది. ఆవిడ ఇంకా కోలుకోలేదు. బాగా కాళ్ళు చేతులు కొట్టేసి అలాగే కూర్చొని ఉంటాం, గబుక్కుని లేచి స్పీడ్ గా మూవ్ అవ్వలేదు. దానికి రెమెడీ లేదండి. ఇంకా అసలు ఏం చెప్పన్నారు? చికెన్ గున్యా అండి. చికెన్ గున్యా. అవునండి. చికెన్ గున్యా చిన్న వయసులో లేదా పిల్లలకి కానీ కుర్రవాళ్ళకి యుక్త వయసులో వచ్చిన వాళ్ళు తొందరగా కోలుకుంటారు. 60 సంవత్సరాలు పైబడి వస్తే చికెన్ గున్యా
అది 6 నెలలు సంవత్సరమే కాకుండా 2-3 సంవత్సరాలు కూడా టైం పడుతుంది. చికెన్ గున్యా వృద్ధ వయస్సు సీనియర్ సిటిజన్లకు వస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మరి ఈ వాపులు రావటం, ఇంతలావున మోకాళ్ళు అలాగే పాదాలు చీలమండలు కూడా వాపు వచ్చే అవకాశం ఉంది. దానికి నొప్పి తగ్గటానికి డైక్లోఫెనాక్ ఆయింట్మెంట్ అని ఉంటుంది, అది రాయటం, వేడి నీళ్ళు కాపడం పెట్టడం, రాత్రిపూట పడుకునేటప్పుడు కాళ్ళు ఎత్తి మీద పెట్టడం, తద్వారా ఉపశమనం పొందాలి. ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఎక్కువ వాడటం మంచిది కాదు. ముఖ్యంగా వృద్ధుల్లో సీనియర్ సిటిజన్లో ఈ పెయిన్ కిల్లర్స్ ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది. కిడ్నీలు తొందరగా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక పెయిన్ కిల్లర్ తస్మాత్ జాగ్రత్త. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.